ఆహా ఎంత ఆహా ఎంత సంతోషంగా ఉంది. నా రాజ్యం, నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. ఋషుల ఆశీర్వచనం వలన, దేవతల వరాల వలన నాకు 60,000 మంది పుత్రులు కలిగారు. వారు పెరిగి పెద్దవారైనారు. వారిని రేపే కపిలముని ఆశ్రమానికి తీసుకొని వెళ్తాను. ఎవరక్కడ? చిత్తము ప్రభు. అంతఃపురమునకు వెళ్ళి నా పుత్రులు 60,000 మందిని రేపే కపిలముని ఆశ్రమానికి ప్రయాణం అవ్వమని చెప్పు. అలాగే ప్రభు. పుత్రులారా, ఈరోజే మనం కపిలముని ఆశ్రమానికి వెళ్తున్నాం. మీ అందరూ ఆయన ఆశీర్వచనం తీసుకోవాలి. అందరూ ప్రయాణంకి సిద్ధము అవ్వండి. అలాగే నాన్నగారు. సగర మహారాజా, రండి రండి రండి. మహర్షుల వారికి నమస్కారములు, పాదావి వందనములు. రాజా, అందరూ కుశలమే కదా? నీ రాజ్యపాలన బాగుందని విన్నాం. చాలా ఆనందం. ధన్యవాదములు స్వామి. వీరంతా ఎవరు? వీరంతా నా పుత్రులు స్వామి. దేవతల వరాల వల్ల 60,000 మంది పుత్రులు కలిగారు. రాజా, నీ పుత్రులు చూడు. అక్కడ చెట్టు కొమ్మలు పీకుతున్నారు. ఇక్కడ చూడు, పూల మొక్కలు పీకుతున్నారు. పుత్రులారా, ఆగండి. తప్పు, అలా చేయరాదు. మేము ఏమీ చేయడం లేదు తండ్రి గారు. మరి ఆ మొక్కలు ఎందుకు నాశనమయ్యాయి? మేము ఆడుకుంటున్నాం అంతే. రాజా, నీ పుత్రులు ఈ ఆశ్రమాన్ని నాశనం చేశారు. వీరికి తగిన బుద్ధి చెప్పాల్సిందే. స్వామి, ఏదో చిన్న పిల్లలు. లేదు రాజా, శిక్ష అనుభవించవలసిందే. ఏదో చిన్న పిల్లలు స్వామి, క్షమించండి స్వామి. లేదు రాజా, శిక్ష అనుభవించవలసిందే. రాజా విను, నీ పుత్రులు 60,000 మంది బూడిద రాసులుగా మారిపోవుదురుగాక. మహర్షి, శాంతించండి మహర్షి. నా పుత్రులను బూడిద కుప్పలుగా మార్చివేశారు. ఇప్పుడు నా వంశం నిలబడేదేలా? రాజా, చేసిన తప్పుకు శిక్ష అనుభవించవలసిందే. దీనికి మార్గం ఏమీ లేదా స్వామి? ఒక్కటే మార్గం ఉంది. ఏమిటి స్వామి? త్వరగా సెలవివ్వండి. రాజా, స్వర్గంలో గల గంగా నది ఏ రోజైతే భూమి మీదికి వచ్చి ప్రవహించి ఈ బూడిద కుప్పలను తాకుతుందో అప్పుడు వారు మనుషులుగా మారతారు. అంతవరకు వీరు బూడిదగానే ఉంటారు. దానికి ఏమి చేయాలి స్వామి? మీ వంశంలో ఎవరో ఒకరు స్వర్గంలో గల విష్ణువు గూర్చి తపస్సు చేయండి. మన వంశంలో అంత తపస్సు చేసే శక్తి గలవారు ఎవరున్నారు? గుర్తుకు వచ్చింది. ఈ విషయాన్నంతా రాజ్యానికి వెళ్ళి భగీరథునికి చెప్తాను. ఇప్పుడే రాజ్యానికి వెళ్తాను. సగరుడు కపిలముని ఆశ్రమానికి వెళ్ళి ఇంకా రాజ్యానికి తిరిగి రాలేదు. పిల్లలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. భగీరథ, భగీరథ, ఎక్కడా? సగర, ఏమి అంత ఆతృతగా ఉన్నావు? ఏమి చెప్పాలి భగీరథ? ఏమైంది సగర? నేను మన పిల్లలను తీసుకొని కపిలముని ఆశ్రమానికి వెళ్ళాను. అక్కడ పిల్లలను కపిలముని శపించి బూడిద రాసులుగా మార్చాడు. మరి శాప విమోచనం చెప్పలేదా? స్వర్గంలో ఉన్న గంగా నది భూమి
వచ్చి ఆ బూడిద కుప్పలపై నుంచి ప్రవహించినప్పుడు ఆ నీళ్లు తగలగానే మరలా పిల్లలుగా మారతారని చెప్పారు. మరి స్వర్గంలో ఉన్న గంగా నది భూమి మీదికి ఎలా వస్తుంది? ఎవరైనా విష్ణువు గూర్చి తపస్సు చేయాలి. అంతటి తపశక్తి నాకు లేదు. అందుకే నీ వద్దకు వచ్చాను. సరే, నేను ఈ క్షణమే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తాను. అలాగే భగీరథ, ఎలాగైనా సరే నా పుత్రులను రక్షించు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నారాయణాయ. భక్త, నీ తపశక్తి చాలా గొప్పది. నన్నే ఈ భూమి మీదకి రక్షించావు. ఏమి నీ కోరిక? స్వామి, రక్షించు స్వామి. మా సగరుని పుత్రులు 60,000 మందిని కపిలముని కోపంతో బూడిద కుప్పలుగా మార్చారు. మరి దానికి నా సహాయం ఏమి కావాలి? స్వర్గంలో ఉన్న గంగాదేవి భూమి మీద ప్రవహించినప్పుడు, ఆ బూడిద కుప్పలపై నుండి ప్రవహించినప్పుడు మామూలు మనుషులుగా మారతారని చెప్పారు. దయచేసి మీ స్వర్గంలో ఉన్న గంగాదేవిని పంపించమని వేడుకుంటున్నాను. సరే, ఇప్పుడే స్వర్గానికి వెళ్ళి గంగాదేవిని భూమికి పంపిస్తాను. విష్ణువు గంగాదేవిని ఎప్పుడు పంపించును? ఆమె భూమికి ఎప్పుడు వచ్చును? గంగామాత, గంగామాత, మీరు భూలోకానికి వెళ్ళండి. అక్కడ ప్రజలు నీటి కోసం బాధలు పడుతున్నారు. మీ అవసరం భూలోకంలో ఎక్కువగా ఉంది. తక్షణమే మీరు భూలోకానికి వెళ్ళండి. సరే స్వామి, ఈ క్షణమే బయలుదేరుతాను. గంగాదేవి భూమికి వచ్చింది. సగర పుత్రులతో పాటు ఈ భూమంతా పవిత్రమవుతుంది. భగీరథ, నీవు ఏ దిక్కుకు తీసుకొని వెళ్తావో నాకు దారి చూపించు. పద. గంగాదేవి, ఇటువైపు రండి. ఈ దిక్కు గుండా రండి. ఇటువైపు రా తల్లి. ఈ దారి గుండా రండి. ఆహా, ఏమి నా అదృష్టం! నా పుత్రులు తిరిగి మనుషులుగా మారిపోయారు. నాకు అదే సంతోషం. ఈరోజు మకర సంక్రాంతి. ఈరోజు నది స్నానం ఎంతో పవిత్రాన్నిస్తుంది. నేను కూడా ఈ గంగలో స్నానం చేస్తాను. చూసారా, సంక్రాంతి రోజున స్వర్గంలో